కాంగ్రెస్ హస్తవాసే అంత. ఎక్కడ ఏ రాష్ట్రాన్ని పాలించినా అంతే. ఉన్నదంతా ఊడ్చేయటం, అందిన కాడికి దండుకోవటం, హస్తాన్ని భస్మాసుర హస్తంగా మార్చి ప్రజలను ఏమార్చి జేబులు నింపుకోవటమే ఆ నయవంచక నాయకులకు తెలుసు. మతి తప్పిన రాజకీయాలు చేయటం, గతి తప్పిన పాలన అందించటం. ఇదేనా మిస్టర్ రేవంత్ మీరు చేస్తోంది? ఒకసారి చరిత్ర తెలుసుకో, జీర్ణించుకోవటం కష్టమే. అయినా జెలిసిన్ ఎంపీఎస్ టాబ్లెట్ వేసుకునేదా? సరే, 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ఓసారి మనసు పెట్టి విను. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్, ఆత్మగల్ల సారు మా సారు కేసీఆర్. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్, ఆత్మగల్ల సారు మా సారు కేసీఆర్. ఇంటింటి దీపమయ్యి వెలుగులు నింపినాడు, కన్న తండ్రి రూపమై సాయంగా నిలిచినాడు. కంటికి రెప్పై మమ్ముల కాపాడుకుంటున్నాడు. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వినడానికి చెప్పడానికి ఇది చిన్న మాటే కాని ఇతిహాసాల్లో దీనికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. యుగాలు మారినా, తరాలు మారినా దానికి మించిన నానుడి లేదు, ఉండదు, ఉండబోదు కూడా. అక్షరాలా దీన్నే పాటించి, నిర్వర్తించి, నిర్వహించి, నిరూపించి, ఆచరించి చూపించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ధర్మబద్ధమైన పాలన సాగించిన కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలా పచ్చగా పరిడవిల్లింది. ప్రకృతి కూడా అద్భుతంగా కనికరించింది, కరుణించింది. దేశవ్యాప్తంగా కరువొచ్చినా తెలంగాణ మాత్రం సమృద్ధిగా వర్షాలతో, సుభిక్షమైన పంటలతో కలకలలాడింది. సమైక్య పాలనలో కరువులతో అల్లాడిన తెలంగాణలో స్వరాష్ట్రమైన తర్వాత కరువన్న పదానికి తావు లేకుండా పోయింది. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, వాగులు, వంకలన్నీ పొంగిపొర్లాయి. గోదావరి కృష్ణలను మడులకు మలిపినాడు, ఎండిపోయిన బీళ్లను సల్లంగా తడిపినాడు. కరువుల పారదొలి చెరువుల నింపినాడు, మట్టి గుండెకు మళ్ళా పానం పోసి. రాజు సమర్థుడైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ధాన్యపు రాసులు, సిరి సంపదలు విలసిల్లుతాయని పెద్దలు చెబుతుంటారు. కేసీఆర్ పాలించిన కాలంలో తెలంగాణ రాష్ట్రమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంలో తెలంగాణ జలవైభవం సాక్షాత్కరించింది. హరితహారంతో వనసంపద పెరిగింది. దీంతో రాష్ట్రంలో ప్రతి ఏటా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. మండు వేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా తలపించాయి. కరువు జాడ కనిపించని తెలంగాణలో జీవ వైవిధ్యం విరాజిల్లింది. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్, ఆత్మగల్ల సారు మా సారు కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో అంతా కరువు కాలమే. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవని తెలంగాణ నాడు విలపించింది. బిందెడు నీటి కోసం పల్లెలు బొక్కెనులేసి ఎదురుచూశాయి. గుక్కెడు జలం కోసం గూడాలు, తండాలు గుక్కపట్టి ఏడ్చాయి. కరువు తరుముతుంటే మొగులు వైపు ముఖం పెట్టి చినుకు కోసం కునుకు లేకుండా తపస్సు చేశారు రైతన్నలు. చెరువులన్నీ తాంబలాలుగా మారిన చోట్ల ఊర్లన్నీ పట్నానికి వలసపోయాయి. గొంతు తడిపేందుకు నీళ్లివ్వలేని నాటి పాలకులు గొంతెత్తిన ప్రజలపై జల ఫిరంగులు పేల్చారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడ్డ అరిగోస. కానీ స్వరాష్ట్రమైన తెలంగాణలో నాటి కరువు కాలమంతా మాయమైపోయింది. విజనరీ కేసీఆర్ పాలనలో తెలంగాణ సుజల సుఫల వరదాయినిగా మారిపోయింది. స్వరాష్ట్రంలో కేసీఆర్ వెంటే కాలం నడిచింది. కరువు పారిపోయింది. ఎక్కడా వర్షాభావ ఛాయల్లేవు. ఎప్పుడు చూసినా మొగులు నల్లమబ్బులతో నవ్వింది. సమైక్య పాలనలో కొందరు ముఖ్యమంత్రుల కాలంలో ఏండ్లకేండ్లు కరువుతో నెర్రెలువారిన నేల ఇప్పుడు తనివితీరా జలకాలాడింది. దేశవ్యాప్తంగా కరువొచ్చినా తెలంగాణ పచ్చగా నిగనిగలాడింది. రైతులపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ మొగలై నల్లమబ్బై వానచినుకై తెలంగాణ నేల తల్లిని తడిపేసింది.
జనపాలకుడే జలచాలకుడిగా మారడంతో ఆ ప్రయత్నానికి వరుణుడు వరాలు కురిపించాడు. ఉత్తమ పాలకుడి రాజ్యంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. ప్రజలు సుఖశాంతులతో జీవించారు. రాజ్యంలో ధాన్యపు రాసులు, సిరి సంపదలు విలసిల్లాయి. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాల్ని తీర్చడంలో దేశానికే దారి చూపింది. కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించిన స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ, అంకిత భావంతో పరిమిత వనరులు, అధికారాలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించింది. యువశక్తి సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కీలకంగా ఎంచుకుంది. ఇది జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి, కొత్త పరిశ్రమల్ని స్థాపించాలి, సరళతర పారిశ్రామిక విధానాలతో పెట్టుబడుల్ని ఆకర్షించాలి. వీటిని అక్షరా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, నిరుపేద దేశాల మధ్య తేడాలున్నట్టు మన దేశంలో కూడా రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. ఒకనాడు అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు, తాగునీటి కటకట, విద్య, వైద్యంలో చాలా దారుణంగా ఉండేది. వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యంగా ఉండేవి. దార్శనికుడైన కేసీఆర్ నేతృత్వంలో ఈ దుస్థితి నుంచి బయటపడిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాల్ని తీర్చడంలో దేశంలోనే ముందుంది. 10 ఏళ్ల కిందట తెలంగాణ ఎదుర్కొన్న సమస్యల్ని పెద్ద రాష్ట్రాలు ఇప్పటికీ ఆ దుస్థితిని ఎదుర్కొంటూ కొట్టుమిట్టాడుతున్నాయి. సొంతంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడింది. స్వశక్తితో ఎదిగిన రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిన కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అద్భుత విజయాలతో ముందుకు దూసుకెళ్లింది. ఏ రాష్ట్రం పురోగమించినా అది ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణం. అభివృద్ధి కాముక రాష్ట్రాల్ని అక్కున చేర్చుకొని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్కారం కొరవడింది. పరిమిత వనరులు, అధికారాలతో తెలంగాణలో అద్భుతాలు సాకారమైనప్పుడు కేంద్రం ఎందుకు చేయలేకపోతోంది? కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో సాధించినన్ని ఫలితాలు సాధించకపోవడం ముమ్మాటికి పాలకుల పాపమే. అభివృద్ధి పోటీలో సత్తా చాటాలంటే కేసీఆర్ దార్శనికత, ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాల్ని అమలు చేయడమే మార్గమని చివరాఖరికి దేశం కూడా తెలుసుకుంది. తెలంగాణ అభివృద్ధి నమూనాతోనే దేశంలో సత్వర సమగ్ర అభివృద్ధిని సాధించే ప్రణాళికలు ఎంచుకుంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఇది అక్షర సత్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. చేసిన అప్పుల కంటే ఇది 16 రెట్లు అధికం. సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశాదిశను చూపడమే కాదు, అభివృద్ధికి ప్రణాళికల్ని రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం ఆషామాషి విషయం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం 10 ఏళ్ల తన పాలనలో దానిని సుసాధ్యం చేసి చూపించారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగారు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం, తలసరి విద్యుత్ వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఇలా పలు కీలక అంశాల్లో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10ల కొద్దీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలు నిదర్శనం కాగా, జాతీయ సూచీలు, జాతీయ సంస్థల విశ్లేషణల్లో తెలంగాణను అగ్రగామిగా కీర్తించడం కేసీఆర్ పాలనా దక్షతకు గీటురాయిగా నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే 10 ఏళ్ల పాలన సాధించిన విజయాలు అవగతమవుతాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తాగు, సాగునీటికి కరువై కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేక కునారిల్లిన తెలంగాణ కేసీఆర్ పాలనలో ఎంత సుభిక్షంగా ఎదిగిందో, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మారిపోయాయో తెలుస్తుంది.
కేసీఆర్ పాలనలో రెట్టింపు కంటే ఎక్కువ స్థాపిత విద్యుత్ సామర్థ్యంతో దేశానికే తెలంగాణ వెలుగుల దివ్యగా మారింది. తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకున్న తెలంగాణ కేసీఆర్ దూరదృష్టి చిత్తశుద్ధితో దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. పారిశ్రామిక ఐటీ రంగంలో కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గింది. రాష్ట్రం అభివృద్ధి పదాన సాగాలన్నా, ఆర్థిక మూలాలు పటిష్టం కావాలన్నా ప్రభుత్వాలు మూలధన వ్యయాన్ని పెంచాల్సిందే. ఈ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ఏర్పడినాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ దవాఖానాల్లో వసతుల్ని మెరుగుపరిచారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వసతుల కల్పన, కేసీఆర్ కిట్ పథకంతో రాష్ట్రంలో నవజాత శిశు మరణాలు 80% మేర తగ్గుముఖం పట్టాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం లభ్యతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. స్వరాష్ట్రమైన తెలంగాణలో ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుంది. గ్రామాల అభివృద్ధి, సాగునీటి వసతులను మెరుగుపరచడం ద్వారా భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాల పట్టా భూములకు రైతు బంధు ఇవ్వడంతో ఆ భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. పారిశ్రామిక ఐటీ రంగాల్లో గత బీఆర్ఎస్ సర్కారు సాధించిన బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో ప్రజా వైద్య రంగం సగర్వంగా తలెత్తుకుంది. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుంది. ప్రతి 1000 మందికి నవజాత శిశు మరణాల రేటు 66.6% తగ్గడం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. కేసీఆర్ పాలనలో తెలంగాణ అతి తక్కువ సమయంలోనే సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఏర్పడినాటికి చిన్నాభిన్నంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక రంగం పరిపుష్టమైంది. ఇందుకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వ కమిట్మెంట్. కేసీఆర్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. ఒకవైపు సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఒక్క కేసీఆర్ సర్కార్కే సొంతం. వాస్తవాలు ఇలా ఉంటే అందుకు భిన్నంగా రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ సర్కారును బదనాం చేసేందుకు విఫల యత్నం చేస్తోంది. బీఆర్ఎస్ పై అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్యాల్ని ప్రచారం చేస్తోంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపేందుకు విఫల యత్నం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్, ఆత్మగల్ల సారు మా సారు కేసీఆర్. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్, ఆత్మగల్ల సారు మా సారు కేసీఆర్. ఇంటింటి దీపమయ్యి వెలుగులు నింపినాడు, కన్న తండ్రి రూపమయ్యి సాయంగా నిలిచినాడు. కంటికి రెప్పై మమ్ముల కాపాడుకుంటున్నాడు. ప్రేమగల్ల సారు మా సారు కేసీఆర్. రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత పరిపాలన చేతగాక గత ప్రభుత్వంపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా వేదికలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాడు. తన 2 ఏళ్ల దుష్టపాలనలో తెలంగాణను ఆగం చేస్తున్నాడు. మతి తప్పిన రాజకీయాలతో పాలనను గతి తప్పించాడు. అలవిగాని హామీలతో ప్రజలను మాయ చేసిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత అస్సలు రంగు బయట పెడుతున్నాడు. సంక్షేమానికి తూట్లు పొడిచి అభివృద్ధికి పాతరేస్తున్నాడు. విద్యార్థులకు భవిత లేకుండా చేసి కొలువుల కోసం నిరుద్యోగులు రాజ్యంతో కొట్లాడే పరిస్థితి తెచ్చాడు. సాగును సంక్షోభంలో పడేశాడు. రాష్ట్ర ప్రగతిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడు. అందుకే రేవంత్ పిచ్చి పాలనలో తెలంగాణ ప్రజలు దిక్కులేని పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ప్రజల బాధలను వినే కాంగ్రెస్ నాయకుడు లేడు. మొత్తంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు నరక యాతన పడుతున్నారు.
ఇంతకంటే విధ్వంసం ఇంకేం కావాలి మేస్త్రి? తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. రేవంత్ ఏర్బడిలో రాష్ట్రంలో అభివృద్ధి జగన్నాథం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టులేదు. పేరుకు ప్రజాపాలన కానీ అన్నీ నియంతృత్వ పోకడలే. బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గాడి తప్పింది. ప్రజాభవన్ ఉత్తభవన్గా మారింది. ప్రజావాణి ఆరంభ శూరత్వమే అయింది. కనీసం జిల్లా కలెక్టరేట్లలో కూడా ప్రజల సమస్యలు వినే నాదుడు లేడు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత లోపించింది. రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో అవినీతి మళ్లీ జడలు విప్పింది. ప్రజాపాలన దరఖాస్తులు చెత్తబుట్టల్లో పడ్డాయి. 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు నీటిమూటలయ్యాయి. రేవంత్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. మతి తప్పిన రాజకీయాలతో పాలన గతి తప్పింది. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నిధులు విడుదల చేయక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 నెలల కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో పరిపాలన మొత్తం గాడి తప్పింది. బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయడంలో చేతులెత్తేసింది. అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయినాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. రైతు భరోసాకు దిక్కులేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అయినా సర్కారులో చరణం లేదు. ఆసరా పెన్షన్లు పెరగలేదు. ధాన్యానికి బోనస్ లేదు. నిలిపివేసింది. రాష్ట్రంలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అలవి కాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజల్ని తడిగుడ్డతో గొంతుకోసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. 9 నెలలైనా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కులవృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నది. కేసీఆర్ని తిట్టడము, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేదు, మొత్తం మేమే చేసానని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా? ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు. ఎవరే కానీ మీరే రాలేదంటున్నంటే, స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పడుచుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి, మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? ఎందుకు ఉత్సవాలు? ఈ 6 గ్యారెంటీలు తుంగలో తొక్కినందుక, లేదంటే ఎస్సీ డిక్లరేషను
అమలు చేయనందుక 12 లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక, దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవ్వనందుక, 42% రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక, పిల్ల కురుమలకు 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని వేయనందుక, చెట్టు మీద పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక, గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వనందుక, బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక, రైతు బంధు ఇస్తానని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తానని ఇవ్వనందుక, 4,000 పెన్షన్ 6,000 చేస్తానని ఇవ్వనందుక, వికలాంగులకు 8,000 ఇస్తానని ఇవ్వనందుక, ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనందుక, ఈ కుల వృత్తులను పూర్తి ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు, చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు, ముద్రాలను బీసీ ఏ గ్రూప్లో ఇస్తామన్నారు, మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు. మంత్రి పదవి లేదు, చైర్మన్ లేవు, ఏ పదవి లేదు. టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తొంగలో దొక్కి వరంగల్ డిక్లరేషన్ మంట కలిపి ఇలా అవి అమలు చేయడం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, అమలు చేసినవేవో చెప్పకుండా ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి? ఏం చేయలేదు అసలు మీరు 10 ఏళ్లలో ఏం చేయలేదంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? రాష్ట్రంలో పోలీసింగ్ గాడి తప్పింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపు తప్పాయి. బీఆర్ఎస్ పాలనలో పటిష్టమైన లాండ్ ఆర్డర్తో సేఫ్ స్టేట్గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో ఎన్నడూ లేని వింతపోకడలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు, దోపిడీ దొంగలు, హంతకులు చెలరేగిపోతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై అత్యాచారాలు కలవరం రేపుతున్నాయి. ఎస్సీ ఎస్టీలపై దాడులకు లెక్కలేకుండా పోయింది. 24 నెలల్లో తెలంగాణలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. రాజధాని హైదరాబాద్లో రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్లు, వరుస హత్యలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఉమెన్ సేఫ్టీ స్టేట్గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తెలంగాణలో పోలీసు శాఖ అనేది ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు 10 ఏళ్లలో వికాసం, 2 ఏళ్లలో విధ్వంసం. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని ఓ తీరుగా మలిస్తే దాన్ని 2 ఏళ్లలో కూకటి వేళ్లతో కూల్చేశాడు రేవంత్ రెడ్డి. మళ్ళా ఉమ్మడి పాలనను గుర్తు చేస్తున్నాడు. అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన కేసీఆర్ను మించి పాలిస్తానంటూ పాపాల పాలనను తెచ్చాడు. కాకి లెక్కలు చూపి ప్రజలను పీకల్లోతుకు నెట్టేశాడు. మాటలకు చేతలకు పొంతనుండదు. నోటితో చెబుతూ నొసటితో వెక్కరించే రకం ఈ రేవంత్ రెడ్డి. అందుకే అన్నింటా అవినీతి, అంతా అధోగతి. ఇప్పటికైనా చెప్పు రేవంత్, ఎవరు అనుకున్నది వాళ్లకు కరెక్టే అనిపిస్తోంది. కాస్త మనసు పెట్టి చూడు, మనిషిగా ఆలోచించు. కేసీఆర్ పాలనకు మార్కులు వేయకున్నా పర్వాలేదు. ఆయన్ను మించి పాలిస్తానంటే తెలంగాణ కాదంటుందా? దానికి ఓ విషనరీ ఉండాలి, విషయం ఉండాలి. అంతేకాని ఇంతలా విషం చిమ్మటం కాదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్.